ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే రాజాంలో ఉన్నాము. రాజాంలో ఇప్పటికే కలకలం రేపినటువంటి హత్య కేసు ముంజేటి స్పందన ఏదైతే ఆవిడ హత్యకు కాబడ్డారో ఇప్పటి వరకు చాలా కథనాలు అయితే వచ్చాయి. ఏంటంటే తను కేవలం బంగారం కోసం మాత్రమే తనను హత్య చేసి ఉంటారని, అదేవిధంగా ఆవిడ కుమారుని కూడా హత్య చేసి ఉంటారని కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి. అయితే ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఎంతో చాకచక్యంగా కేసుని ఛేదించి హత్య చేసింది ఆవిడ యొక్క కుమారుడు మరియు తన యొక్క స్నేహితుడు ఇరువురు కలిపి హత్యకు పాల్పడ్డారు అనే విషయం ఈరోజు రాజా మొత్తం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. అయితే ఈరోజైతే ఆ స్పందన గారి యొక్క ఇంటి దగ్గరికి వచ్చాము. చనిపోయినటువంటి స్పందన గారి యొక్క భర్త అయితే ఈరోజు ఉన్నారు. అయితే ఆవిడకు ఏకైక కుమారుడు ఒక్కలే. మొత్తం ముగ్గురుతో ఎంతో చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్న కుటుంబం ఈరోజు ఒంటరితనాన్ని అయితే మిగిల్చిందని చెప్పవచ్చు. ఈరోజు స్పందన గారి యొక్క భర్త అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది, తన కుమారుడు పోలీసులకు దొరికిన తర్వాత మాట్లాడితే ఎటువంటి సమాచారం తన కుమారుడు తనకు అందించాడు. సో ఈరోజు ఆయన జీవిస్తున్నటువంటి పరిస్థితి, ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందని కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో మీ భార్య హత్యకు కాబడింది. ఫస్ట్ మీకు ఆ హత్యకు కాబడిందని ఎలా తెలిసింది? మీరు ఏం చేస్తుంటారు? నేను ఫోటోగ్రాఫర్ సార్. నేను 1:30కి లంచ్కి వచ్చాను సార్. ఇంటికి లాక్ వేసింది. లాక్ వేసిన తర్వాత నేను మా మిస్సెస్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగితే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారని మార్నింగ్ నాకు చెప్పారు. వాళ్ళ అక్కగారి ఇంటికి, వాళ్ళ అమ్మగారి ఇంటికి. మళ్ళీ వాళ్ళ అమ్మగారిని నక్కని పిలుస్తాను సార్. మాకు దగ్గర రిలేషన్ బంధమే. చేస్తే లేదు, వచ్చి చాలాసేపు అయిపోయింది, వెళ్ళిపోయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వీధిలో మా వదిన గారి ఇంటికి వెళ్ళారని అడిగితే అక్కడ కూడా రాలేదన్నారు. సరే నేను బయటికి వెళ్ళారేమో అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను మళ్ళీ వాటర్ అనేది రాకపోతే మా బ్రదరు నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే 2 ఇళ్ళకి ఒకటే ట్యాంక్, అది లాక్ చేసి ఉంది. ఇదేంటి లాక్ చేసి ఉందని ఓపెన్ చేసేసరికి మా బాత్రూంలో వాటర్ సౌండ్ ఎక్కువ వస్తే మా మరదలు కింద నుంచి పైన వాటర్ పోతుందని చెప్తే మళ్ళీ అది క్లోజ్ చేసి కిందకు వచ్చేలోపు మా బ్రదరు వాళ్ళ గేట్లకి నా ఇంటి లాక్ దోపిస్తుంది. ఇదేంటి ఎక్కడ ఉందనుకొని ఓపెన్ చేసి చూసేసరికి లోపలికి వచ్చేసరికి మా మిస్సెస్ చిన్న ప్లాస్టిక్ డొక్కు ఒకటి గిఫ్ట్, ఆ తర్వాత ఆ చెవులు గిందులు అడగడానికి వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళింది. అవి కూడా తీసుకొని వచ్చింది. వస్తే సరే వచ్చారనుకుని నేను బాత్రూంలోకి వెళ్ళేసరికి ట్యాప్ ఇరిగిపోయింది. ఉంటే నేను సరే ఓకే, ట్యాప్ ఇరిగిపోయింది కదా, ట్యాప్ కొనడానికి ఏమైనా వెళ్ళారేమో అనుకున్నాను ఇద్దరుని. ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసరికి భోజనం వంట చేసలేదు. ఈలోపు మా బ్రదరు మా మరదలు లోపలికి వచ్చారు నాతో పాటు. వచ్చిన తర్వాత వంట చేయలేదని అనుకుంటే సరే ఇక్కడ ఏదో తిందామనేసి అక్కడ భోజనం చేసి మళ్ళీ గ్రౌండ్కి బాబు ఆడిన గ్రౌండ్కి వెళ్తే అక్కడ ఎవరు లేరు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాము. స్కూల్ కాడ కూడా రాలేదని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాను. మళ్ళీ 3:30 ఈ టైం అప్పుడు ఒక 3 టైమ్స్ నా మిస్సెస్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత మా మరదలు 4:30కి ఇలా కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత రాలేదన్నట్టు సరే అనుకుని నాకు ఈవెంట్ అవుతున్న వల్ల నేను ఎక్కువ దీని మీద చేయలేకపోయాను. ఆ తర్వాత నేను 5 అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాను. గ్రౌండ్కి వెళ్తే గ్రౌండ్లో ఆ బాబు లేడు. అక్కడి నుంచి మళ్ళీ మా అక్కగారికి ఫోన్ చేశాను. అక్క ఇది నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంటికి ఇంతవరకు రాలేదు ఏంటి అనుకుని నేను మళ్ళీ వస్తే ఆవిడ సరే నేను ఇంటికి వస్తాను అనేసి ఆవిడ వచ్చారు. నేను వచ్చేసరికి మా అక్కగారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము తాళం తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి నా మొబైల్ అక్కడికి స్విచ్ ఆఫ్ అయిపోతే ఫోన్ ఛార్జింగ్ చూస్తే నా ఛార్జర్ లేదు, మా మిస్సెస్ ఛార్జర్ లేదు. ఏంటి ఛార్జర్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే కొంచెం ఇదైనప్పుడు మా అక్కగారు ఒకసారి బీరువా చూడని అనేసరికి బీరువా ఓపెన్ చేసేసరికి బీరువాలో మొత్తం గోల్డ్ అంతా లేదు. పక్కనే చిన్న బాక్స్ లాగా ఓపెన్ అందులో 5,000 రూపీస్ ఉంది, అది కూడా లేదు.
అప్పుడు అక్క దొంగలు ఇలా పడ్డారు మన ఇంట్లో అనేసరికి మా అక్కగారు మా పక్కన మా మరదలు గారిని పిలవడం జరిగింది. నేను బయటకు వెళ్ళి మా వదిన గారిని పిలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ చుట్టుపక్కల చూడనేసరికి వెళ్ళేసరికి మా మిస్సెస్ అక్కడ పడిపోయి ఉన్నారు. నేను పడిపోయిన వెళ్ళి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చనిపోయి ఉన్నారు. నేను వెంటనే బాబుని కూడా దొంగలు చంపేస్తుంటారు అనేసి అనుకుని నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత పోలీసులు రావడం, ఆ తర్వాత ఊర్లో జనం రావడం ఇదంతా జరిగింది. ఇప్పుడు హత్య కాబడ్డాడు, బాబు కూడా హత్యకు గురయ్యాడు అని మాత్రం మీరు అనుమానం అయితే వ్యక్తం అవుతారు. అయితే పోలీసులు ఆ హత్య చేసింది మీ కుమారుడే అని నిర్ధారణ చేశారు. సో మీతో ఆ అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారని. అసలు అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండేది? అందులో కూడా ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే అబ్బాయి డాన్ అవ్వాలి, అదే విధంగాను కొంత బంగారాన్ని కూడా పట్టుకుపోవడం జరిగింది, అదే విధంగాను కొంత ప్రేమ వ్యవహారం కూడా నడిచింది అంటున్నారు. ఇవన్నీ మీ దృష్టిలో ఉన్నాయా? సార్ ఏం జరిగిందనేది భగవంతుడికి తెలియాలి, పోలీసులకు తెలియాలి. నేనంటే పోలీసులు తప్పు చెప్తారని నేను అనుకోవట్లేదు సార్. కాకపోతే నా వరకు నాకు తెలిసిన మా బాబు గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏనాడు కూడా అలాంటి ప్రవర్తన వాడు దీంట్లో నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇంట్లో కానీ బయట కానీ సార్. ఆ తర్వాత ఈ డాన్ అవ్వాలి అనే కోరిక అయితే వీడిది కాదు సార్, అవతల వ్యక్తిది. అది నాకు పోలీసులు కూడా చెప్పడం జరిగింది సార్. బయట ఫ్రెండ్స్ కూడా వాడు ఇప్పటి నుంచో వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి వాడు ఒక నెల రోజుల నుంచి ఇంటికి కూడా వాడు వెళ్ళకన్నా అక్కడక్కడ పడుకొని వాడంతా ఊరి మీద అంతా ఇది చేసుకునే టైంలో మా వాడికి కనెక్ట్ అయ్యాడు సార్. కనెక్ట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఇది చేశారు అనేసి పోలీసులు మాకు చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మీ వాడు మొబైల్ కూడాను పోలీసులు కానీ అబ్జర్వ్ చేస్తే చాలా వెబ్ సిరీస్లు, ఇలాంటివి క్రైమ్ వెబ్ సిరీస్లు కంటిన్యూ చూస్తున్నాడు. అదే విధంగా హత్యకు ఏదైతే వెపన్స్ కావాలో అవి అమెజాన్ లో కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అది చెప్పారు సార్ నాకు, పోలీసులు చెప్పడం చెప్పారు. కానీ అది మరి అంటే వేరే వాళ్ళ మొబైల్లో అది ఒక 1 year బ్యాక్ ఎప్పుడో అది అమెజాన్లో బుక్ చేశారు అనేసి చెప్పారు సార్. కాకపోతే మా బాబు ఏంటంటే ఇప్పుడు కూడా డబ్బులు అడగడం కానీ లేదంటే ఇది కావాలని ఒక డిమాండ్ చేయడం కానీ లేదు అంటే అల్లరి మోకలతో తిరగడం కానీ గ్రూపులతో ఉండడం కానీ అలాంటిది ఇప్పుడు కూడా లేదు సార్. ఒక్కడే ఆటకి వెళ్ళేవాడు, ఆటకు వచ్చేవాడు. ఏదైనా రాత్రి 6:30, 7 అయితే ఇంటికాడే ఉండేవాడు సార్. సండే అయితే మా ముగ్గురు ఇంట్లోనే ఉండేవాళ్ళం. అలాగే ఎప్పుడూ లేదు సార్. మొన్న కూడా 10th class 5:25 వచ్చిన తర్వాత నాన్న నీకు గేట్ కావాలంటే రిమోట్ కార్ కావాలన్నా అన్నాడు సార్. రిమోట్ కార్ కొనడానికి వెళ్ళాము. వెళ్తే అక్కడ అది 1200 రూపాయలు ఉంటే నాన్న అంత రేట్ చేయదు ఇది వద్దులే అనేసి చెప్పాడు సార్. ఆ తర్వాత వేరే షాప్కి వెళ్ళాము. అక్కడ వాడికి కార్ నచ్చింది కానీ ఆ రిమోట్ వాళ్ళ షాప్లో అది దొరకలేదు. ఇంటికి వచ్చేసాం సార్. అంటే ఇప్పుడు ఏదైతే అబ్బాయి ఎలా చదివేవాడు, ఎలా ఉండేవాడు స్నేహితులతో కానీ, తన యొక్క డ్రీమ్స్ ఏ విధంగా ఉండేవి? సార్ బాబు అయితే ఇంట్లో ఇప్పుడు కూడాను మార్నింగ్ 6కి ఇలా లేచిపోయేవాడు సార్. అంటే మామూలుగా ఎగ్జామ్స్ అయినప్పుడు 5కి ఇలా లేచేవాడు సార్. ఇంట్లో చదివేవాడు, ఫుడ్ అంతా బాగానే తీసుకునేవాడు, అల్లరిగా ఉంటుంది కాదు. ఎక్కువ ఏంటంటే బాబు టీవీలో ఈ కార్టన్స్ బొమ్మలు ఉంటాయి కదా సార్, ఈ మూతో పాటు ఏదో ఉంటుంది సమోసా, అవి ఎక్కువ చూసేవాడు సార్. క్రికెట్ గురించి ఏం తెలియదు సార్ వాడికి. ఆ తర్వాత బాబు ఏంటంటే ఎక్కువ అట్టలతోని కార్లు, ఆ తర్వాత చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఎక్కువ చేసేవాడు సార్. అది సార్ అది కూడా వాడు చేసింది సార్. ఆ పెన్నులు పెట్టుకుంటే ఇలాగా ఇది ఇప్పుడు ఈ మోటార్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ వాడుకొని ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు సార్ బాబు. ఎక్కువ కార్లు అంటే బాగా ఇష్టం సార్. ఎక్కువ ఇలాంటి అంటే ఐటమ్స్ ఎక్కువ ఎలక్ట్రికల్ ఇవన్నీ తయారు చేస్తుంటాడు సార్ ఇంట్లో. ఇవన్నీ వాడుకున్నవే. అది నేను పెన్నులకి కావాలంటే వాడే తయారు చేశాడు సార్. సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి బాబు చెడు స్నేహాలు, అంటే చక్కగా చదువుకుంటూ అమ్మా నాన్నతో కలిసి ఉన్నటువంటి అబ్బాయికి ఒక చిరాకుగానో తల్లి చెప్పడం మీద చిరాకులు రావడము, ఇవన్నీ కూడాను ఈ రోజుల్లో సహజంగానే ఉన్నది. తల్లి మీద కొడుకుకి, కొడుకు మీద తల్లికి వచ్చే కోపాలు క్షణికాల వేసాలు ఆ క్షణం మాత్రమే ఉంటాయి. అయితే దాన్ని కక్షగా కట్టుకొని తల్లినే చంపాలి అనేటువంటి అంత కరుడు గట్టిగా తయారయ్యారు అంటే దానికి కేవలం చెడు స్నేహాలు అంటూ తన తండ్రి వాపోతున్నటువంటి ఆయన ఆవేదన కూడా మనకు చూస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎవరితో ఎలా ఉంటున్నామో అన్నది చాలా ఇంపార్టెంట్.
మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్నేహితులే మన యొక్క బంగారు బాట అయినా లేదా మన వెనక ఉన్నటువంటి నరకానికైనా సరే మార్గము మన మిత్రులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. సో మంచి వాళ్ళతో స్నేహం ఎప్పటికీ మంచిగానే ఉంటుంది. చెడుగా స్నేహం జరిగితే ఈరోజు కటకటాల లెక్కబడుతున్నటువంటి ఒక 15 ఏళ్ల బాలుడి చరిత్ర అందరికీ ఒక గుణపాఠంగా అయితే ఈరోజు చూస్తుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.